ట్రైన్ స్పీడ్లో ఆర్డర్లు, కానీ స్టాక్ మాత్రం 50% డౌన్. టిటాగఢ్ రైల్ సిస్టమ్స్ మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిన ఈ స్టాక్ ఇప్పుడు ఇన్వెస్టర్లను గందరగోళానికి గురిచేస్తుందా, లేక ఇది గోల్డెన్ ఛాన్స్నా? ఆగస్టు 2025లో టిటాగఢ్ 1,598 కోట్ల రూపాయలు ముంబై మెట్రో లైన్ 6 మెగా కాంట్రాక్ట్ గెలుచుకుంది. 108 కోట్ల డిజైన్, మాన్యుఫాక్చరింగ్, సప్లై, మెయింటెనెన్స్ తో పాటు 5 ఏళ్ల సర్వీస్ కాంట్రాక్ట్ కూడా. జూలైలో 312 కోట్ల రూపాయలు రైల్వే వాగన్ ఆర్డర్. 780 వాగన్ల డెలివరీ 9 నెలల్లో పూర్తి చేయాలి. టోటల్ ఆర్డర్ బుక్ అంచనా 24,000 కోట్ల రూపాయలు. మెట్రో, వాగన్లు, ప్రైవేట్ సెక్టర్ డీల్స్ అన్నీ కలిపి. Q1 FY26లో రెవెన్యూ 24% తగ్గింది. నికర లాభం 54% పడిపోయింది. వీల్సెట్ సప్లై సమస్యల కారణంగా. స్టాక్ ప్రైస్ ఇప్పుడు 812 రూపాయలు, ఒకే ఏడాదిలో 42% డౌన్. కానీ గత 5 ఏళ్లలో 79% కేగ ఇచ్చిన మల్టీబ్యాగర్ హిస్టరీ ఉన్న స్టాక్. Q2 నుంచే ప్రొడక్షన్ నార్మల్ అవుతుందని, డెలివరీలు పెరగనున్నాయని మేనేజ్మెంట్ చెప్పింది. ఆదాయం 679.3 కోట్ల రూపాయలు, నికర లాభం 30,86 లక్షల రూపాయలు, ఎబిటా మార్జిన్ 11.1%, PE నిష్పత్తి 39.86, PB నిష్పత్తి 4.34, ROE 12.88%, దాదాపు డెబ్ ఫ్రీ. FY26లో మెట్రో, వాగన్ ప్రొడక్షన్ను 10 రెట్లు పెంచే ప్లాన్. పుణె, అహ్మదాబాద్ మెట్రోకు పెద్ద డెలివరీలు రాబోతున్నాయి. యూరప్ మరియు ఇతర మార్కెట్లకు ఎగుమతులు కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. బలమైన ఆర్డర్ పైప్లైన్, క్రమంగా మెరుగుపడుతున్న సరఫరా గొలుసు మరియు దృఢమైన ప్రాథమిక ఆధారాలు. తదుపరి దశ కాంపౌండింగ్ మరియు సెక్టార్ నిర్దిష్ట రిస్క్ల కోసం అస్థిరతను తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న దీర్ఘకాలిక రిస్క్ తట్టుకోగల పెట్టుబడిదారులకు ఉత్తమంగా సరిపోతుంది. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే నమ్మదగిన పార్ట్నర్.